హలో అండి, నేను డాక్టర్ రాజు, పల్మనాలజిస్ట్, అపోలో హాస్పిటల్స్ కాకినాడ. ఈరోజు COPD అనే డిసీజ్ గురించి, ఊపిరితిత్తులకు సంబంధించిన డిసీజ్ గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. COPD అంటే ఏంటి? ఇది ఏ ఆర్గాన్స్కి ఎఫెక్ట్ అవుతుంది? దీనివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? COPD అనేది అంటే దాన్ని క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ అంటాం. ఇది ఊపిరితిత్తులకు సంబంధించిన ఒక జబ్బు. దీని గురించి ఎందుకు మనం తెలుసుకోవాలి? ఎందుకంటే ప్రపంచంలో జరుగుతున్న మొత్తం జనాల్లో జరుగుతున్న డెత్స్లో ఇది 4th లీడింగ్ కాజ్. నెక్స్ట్ జనరేషన్స్లో, నెక్స్ట్ కమింగ్ డికేడ్స్లో ఇది కొంచెం దీని శాతం పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఇంకా దేని కారణం వల్ల COPD డిసీజ్ వస్తుంది, ఏమేమి లక్షణాలు ఉంటాయి? ముఖ్యంగా స్మోకర్స్లో కామన్గా వస్తుందండి. అది బాగా దీర్ఘకాలికంగా స్మోకింగ్ చేసే వాళ్ళలో వస్తుంది. అదే కాకుండా స్మోకింగ్ ఒకటే కాదు, ఇప్పుడు జరుగుతున్న ఇండస్ట్రియలైజేషన్ ఎక్కువ, ఫ్యాక్టరీస్ రిలీజ్ చేసే వ్యర్థాల నుంచి ఎయిర్ పొల్యూషన్ ఎక్కువ అవుతుందండి. దాని నుంచి కూడా COPD వచ్చే అవకాశాలు ఉంటాయి. అట్లాగే వెహికల్ పొల్యూషన్, ఇండస్ట్రియలైజేషన్, వెహికల్ పొల్యూషన్, అందులో ఎక్కువ ఎక్స్పోజ్ అయ్యే ప్రధానికం ఎక్కువ రెగ్యులర్గా ఆ వాతావరణంలో ఉండే ప్రజలు COPD బారిన పడే లక్షణాలు ఎక్కువ. ఈ డిసీజ్తో బాధపడే వాళ్ళు ముఖ్యంగా దగ్గు, ఆయాసం, తెమడ పడడం ఇలాంటి లక్షణాలు కలిగి ఉంటాయి. అది ఒక పట్టాన దగ్గు ఇంప్రూవ్ అవుతూ ఉండదు, అలాగే ఆయాసం కూడా అది అలవాటు అయిపోతుంది పేషెంట్స్కి. దగ్గుతూ ఉంటారు, ఆయాసపడుతూనే ఉంటారు. అది వాళ్ళ జీవనశైలిలో ఒక భాగం కింద అయిపోతుందండి. అది కామన్గానే ఉంటుందేమో అనుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఒక స్టేజ్ వచ్చే వరకు కూడా వాళ్ళకి డిసీజ్ తెలియదు. నాకు COPD అనే డిసీజ్ ఉందని మామూలు దగ్గే అనుకుంటూ ఉంటారు. స్మోకింగ్ వల్ల వచ్చే కాఫ్ అయి ఉండొచ్చు అని. అంతే తప్ప ఒక స్టేజ్ వచ్చిన తర్వాత కానీ వాళ్ళకి తెలియదు ఊపిరితిత్తులు డ్యామేజ్ అవుతున్నాయని. ఇది ఎందుకు, దీనివల్ల ఏమేమి నష్టాలు జరుగుతాయి? ఈ దగ్గు, ఆయాసమైనా ఇంకేమైనా, ఇది ఒక్కొక్కసారి సరైన ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఒక్కొక్కసారి డెత్స్ వరకు వెళ్ళొచ్చు. రిపీటెడ్గా హాస్పిటలైజేషన్ కూడా అవ్వాల్సిన అవసరం అవుతుంది వాళ్ళకు ఉన్న అటాక్స్ ప్రకారం, సివియారిటీ అటాక్స్ ప్రకారం. దీని లక్షణాలు మనం చెప్పుకున్నాం. దగ్గు, తెమడ పడడం, ఆయాసపడడం, ఇవి ముఖ్యంగా మెయిన్ ఇవి వస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి బాగా ముదిరిపోతే ఈ COPD అనేది ఊపిరితిత్తులని ఒక్కొక్కసారి పూర్తిగా తినేస్తే ఆక్సిజన్ కూడా అందదు పేషెంట్స్కి. ఆక్సిజన్ లెవెల్స్ చాలా తగ్గిపోతూ ఉంటాయండి. అలాంటి సందర్భాల్లో అది గుండె మీద ఎఫెక్ట్ అవ్వడం, ఒక పడుకున్నా కూడా ఆయాసం రావడం, కూర్చోలేకపోవడం, అలా రకరకాలుగా ఉంటుంది. అంత సివియారిటీ వెళ్తుందండి. ఏ విధంగా నిర్ధారించుకోవాలి మనము? పేషెంట్ హిస్టరీ ప్రకారం, అంటే పేషెంట్ ఇచ్చిన చెప్పిన లక్షణాలు ప్రకారం, దాంతోపాటుగా స్పైరోమెట్రీ అనే టెస్ట్ ఉంటుంది, పల్మనరీ ఫంక్షన్ టెస్ట్, అంటే ఊపిరితిత్తుల కెపాసిటీ తెలుసుకునే టెస్ట్ అండి. అది పేషెంట్ని ఒక ఇన్స్ట్రుమెంట్ ద్వారా ఊదమని చెప్తాము. దాని ద్వారా ఎంతవరకు ఆయన కెపాసిటీ, ఊపిరితిత్తుల కెపాసిటీ ఉందో తెలుసుకుని దాని ద్వారా మనము డిసీజ్ నిర్ధారించుకుంటాం. అట్లాగే ఎక్స్రేస్, కొన్ని CT స్కాన్స్, దీని ద్వారా కూడా ట్రీట్మెంట్ ఎంతవరకు ఇవ్వగలము, ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా లేదా అని మనం తెలుసుకోవచ్చు. ఈ స్పైరోమెట్రీ, CT స్కాన్, చెస్ట్ ఎక్స్రే ప్రకారం మనము ఎంత వాల్యూమ్, ఎంత మేరకు ఊపిరితిత్తులు డ్యామేజ్ అయిందో మనం ఒక నిర్ధారణకు రాగలము. దీని ప్రకారం మనం ట్రీట్మెంట్ ఇచ్చుకోవడం జరుగుతుందండి. అట్లాగే ఏమేమి ట్రీట్మెంట్ అందుబాటులో ఉన్నాయి, కొన్ని గైడ్లైన్స్ ఉంటాయి. దాని ప్రకారం పేషెంట్స్ని, ఈ COPD అనే పేషెంట్స్ని మనం కేటగరైజ్ చేయొచ్చండి. 0 స్టేజ్లో ఉన్నారా, స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, అట్లా ఇంకా ముదిరిపోతే, బాగా ముదిరిపోయిన డిసీజులు వేరే స్టేజ్లో, ఆ స్టేజ్ ప్రకారం మన ట్రీట్మెంట్. మెయిన్ ట్రీట్మెంట్ ప్రతి పేషెంట్కి మెయిన్ కారణం, మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ COPD పేషెంట్స్కి స్మోకింగ్ అనేది మెయిన్ కారణం అండి. ఫస్ట్ థింగ్ వాళ్ళని స్మోకింగ్ మానేయమనే చెప్పాలి. ఏ విధంగా మానాలా, ఏం జాగ్రత్తలు తీసుకోవాలా, స్మోకింగ్ మానడానికి కారణాలు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ప్రతి పేషెంట్ వచ్చిన విజిట్కి డాక్టర్నే కాకుండా పేషెంట్స్ ఫ్రెండ్స్ని కూడా మోటివేట్ చేయాలి. ఫ్యామిలీ ఫ్రెండ్స్ని కూడా, ఫ్యామిలీ మెంబర్స్ని కూడా మోటివేట్ చేసి ఆ సలహాలు ఇవ్వాల్సి వస్తుందండి. అది ప్రైమరీ ప్రివెన్షన్ అండి. అది అలాగే సింటమాటిక్ ట్రీట్మెంట్గా ఇన్హేలర్స్, ప్రొటాహేలర్స్, నెబులైజేషన్స్ అనేవి ఉంటాయి. దాని ద్వారా మందును డైరెక్ట్గా ఊపిరితిత్తుల్లోకి పీల్చుకుని
దాని యొక్క సిమ్టమ్స్ని, ఊపిరితిత్తులో ఉన్న డిసీజ్ని కొంతమేర వరకు తగ్గించవచ్చు. దీని ద్వారా పేషెంట్ ఆయాసానికి సంబంధించిన, దగ్గుకి సంబంధించి కొంచెం ఉపశమనం దొరుకుతుందండి అది. అలాగే ఈ మందులు దీర్ఘకాలికంగా వాడుకోవాల్సిన అవసరం ఉంటాయి. అది స్టేజింగ్ ప్రకారం మనము నిర్ధారించవచ్చు. ఒక స్టేజ్లో మందులు వాడాల్సిన అవసరం ఉండదు, ఒక స్టేజ్లో అయితే దీర్ఘకాలికంగా మందులు వాడాల్సిన వస్తుంది. అలాగే బాగా ముదిరిపోయిన కండిషన్స్ ఉంటాయి, అంటే టోటల్ రెస్పిరేటరీ ఫెయిల్యూర్, ఊపిరితిత్తులు పని చేయని పరిస్థితి ఉంటుంది. మన ఆక్సిజన్ బాగా తగ్గిపోయిన వాళ్ళకి ఆక్సిజన్ సప్లై చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఇలాగ కండిషన్ సివియారిటీ ప్రకారం ట్రీట్మెంట్ ఉంటుంది. ముఖ్యంగా చెప్పుకోవాల్సిన స్మోకింగ్ ఏ విధంగా మానాలా, దాన్ని మోటివేట్ చేయడానికి ఫ్యామిలీ మెంబర్స్ని కూడా ఇన్వాల్వ్ చేయాలి దీంట్లోనండి. స్మోకింగ్ ఒకటే కాకుండా అలాగే రిపీటెడ్గా బయట వాతావరణ పరిస్థితులకి, ఇండస్ట్రియలైజేషన్లో బాగా డస్ట్ ఉన్న ఏరియాలో వర్క్ చేసే వాళ్ళు కూడా ఇలాంటి COPD వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. దానికి ప్రివెన్షన్స్ లైక్ మాస్క్ యూజ్ చేయడం, మనం డస్ట్ ఎక్స్పోజర్ కాకుండా డ్రైవింగ్ చేసేటప్పుడు హెల్మెట్స్, మాస్క్ లాంటివి యూజ్ చేసుకోవడం, ఎక్కువ బయట వాతావరణం, మంచు ఉన్న వాతావరణంలో ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వకుండా చూసుకోవడం, ఇలా రకరకాల జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంతకుముందు చెప్పాము COPDకి స్మోకింగ్, ఇండస్ట్రియల్ పొల్యూషనే కాకుండా జన్యుపరంగా కూడా కొన్ని కారణాలు ఉంటాయండి. చిన్న వయసులో కూడా కొంతమందికి COPD వచ్చే ఛాన్స్ ఉంటుంది. కొంతమందికి ఎక్కువ దీర్ఘకాలికంగా ఆస్మాతో సఫర్ అయ్యే పేషెంట్స్ కూడా సరైన ట్రీట్మెంట్ తీసుకోకపోవడం వల్ల ఈ COPD కూడా వచ్చే ఛాన్స్ ఉండేది చిన్న వయసులోనే. కొంతమంది జన్యుపరంగా కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. దాన్ని కొన్ని ట్రీట్మెంట్స్, జన్యుపరమైన ట్రీట్మెంట్ ద్వారా కొంచెం సరిదిద్దుకోవచ్చండి. అట్లాగే ఇది క్రానిక్ డిసీజ్ కాబట్టి దీని ట్రీట్మెంటు మనము ప్రివెంట్ చేసుకోగలం. ప్రివెంట్ అంటే ఇట్స్ ఏ ప్రివెంటబుల్ డిసీజ్, అంటే ఒక స్మోకింగ్ చేయకుండా ఉంటే అయితే ఇలాంటి డిసీజ్ రాకుండా అరికట్టగలం. వన్స్ ఈ డిసీజ్ రాకుండా ఉంటే మీ మోర్టాలిటీ, అంటే చనిపోవడం పరిస్థితి కూడా తగ్గుతుంది, కొంచెం మోర్టాలిటీ తగ్గుతుంది. అట్లాగే రిపీటెడ్గా హాస్పిటలైజేషన్ అవుతూ ఉంటారు పేషెంట్స్, దానివల్ల క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గుతుంది పేషెంట్స్కి. సో సరైన అవగాహన తీసుకోవడం, సరైన జాగ్రత్తలు, అంటే స్మోకింగ్ లాంటివి, ఈ డస్ట్ తగలకుండాని సరైన లైఫ్ స్టైల్ మార్చుకొని ఈ పద్ధతుల ద్వారా చేసుకుంటే కొంతవరకు COPD డిసీజ్ నుంచి బారిన పడకుండా మనం జాగ్రత్తలు తీసుకోవచ్చు. సరైన అవగాహన చాలా ఇంపార్టెంట్ అండి. అలాగే స్మోకింగ్ మీద, పర్టికులర్గా స్మోకింగ్ చేసే వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళని ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా కౌన్సిల్ చేయించి స్మోకింగ్ తగ్గించుకుని తద్వారా COPD డిసీజ్ని కూడా తగ్గించుకొని చేసుకోవచ్చండి.